హనుమకొండ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ, ఏబీఎస్పీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా నినాదాలతో మారుమోగింది. వీసీ బిల్డింగ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో వీసీ బిల్డింగ్ దగ్గర ఎస్ఎఫ్ఐ, ఏబీఎస్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడం జరిగింది. గత 2 నెలల నుండి ఎస్ఎఫ్సి విద్యార్థులకు హాస్టల్ కల్పించాలని ఉద్యమాలు చేస్తుంటే స్థానిక వీసీ గారు, రిజిస్టర్ గారు, హాస్టల్ డైరెక్టర్ గారు స్పందించడం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉంటే నలుమూల జిల్లాలు నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, అలాగే ఖమ్మం, అలాగే భూపాలపల్లి ఆడిపోతే మేడారం సైడ్ అంటే తదితర తెలంగాణ రాష్ట్రం నలుమూల జిల్లా వచ్చి చదువుకునే విద్యార్థులు 300-400 కిలోమీటర్ల వచ్చి చదువుకునే విద్యార్థులకు ఈ రోజు కావాలనే కుట్రపూరితంగా యూనివర్సిటీ అధికారులు హాస్టల్ వసతి కల్పించలేదు. వాళ్ళకు ఫుడ్ గానీ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం లేదు. నా పేరు నవ్య, నేను సూర్యాపేట ఫస్ట్ ఇయర్ జాయినింగ్ వచ్చి నిన్న. అయితే మాకు ఇక్కడికి వచ్చే కల్లా హాస్టల్ లేదని చెప్తున్నారు. అయితే మాకు నిన్న స్కాలర్షిప్ అప్లై చేయాలని లాస్ట్ డేట్ అని చెప్పేసి లాస్ట్ డేట్ అనే కల్లా మేము ఈ రోజు లాస్ట్ డేట్ మాకు నిన్ననే వచ్చినాం. మేము నిన్న వచ్చి లాస్ట్ డేట్ అనే కల్లా మళ్ళీ మాకు ఫామ్స్ ఏమంటే ఇచ్చిపోవాలి.